హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుపై ఉప్పల్ పోలీసులకు పార్ట్ చైర్మన్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ టికెట్స్ బ్లాక్లో విక్రయిస్తున్నారని, ఐపీఎల్ టికెట్స్ విషయంలో జగన్మోహన్ రావు అవకతవకలకు పాల్పడుతున్నారని, జగన్మోహన్ రావుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పోలీసులను శివసేనారెడ్డి కోరారు. సన్ రైజర్స్ వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సన్ రైజర్స్ వాళ్ళది కాదు ఈ సమస్య. ఆ విధంగా బెదిరిస్తున్నాను సన్ రైజర్స్ చెప్పలే. హెచ్సిఐ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, సన్ రైజర్స్ ఓనర్స్ చెప్పలేదు. హెచ్సిఐ ప్రెసిడెంట్ ఈయన ఆడుతున్న గేమ్ ఇది. హెచ్సిఐ ప్రెసిడెంట్కి వాళ్ళు 4,000 పాసులు ఇచ్చిండ్రు, వాటి ఏం చేసిండ్రు? సన్ రైజర్స్ ఈ హైదరాబాద్ వాతావరణము అన్నింటికి అనుకూలమైన వాతావరణము. ప్రతి దానికి కూడా హైదరాబాద్ వాతావరణం అనుకూలమైంది కాబట్టి ఇక్కడ పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే 4 మ్యాచ్ల్లో ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు 2-3 రోజుల్లో పిలిపిద్దామని చెప్పారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు మాటిచ్చింది. 3 డేస్లో దాని మీద విచారణ జరిపిస్తాం. దాని మీద ఏ విధంగా పోతుంది, ఏ విధమైన ప్రక్రియలో వాళ్ళు అమ్ముతున్నారో వాటన్నింటిని తెప్పిస్తాం. దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మిగిలిన 4 మ్యాచ్లు కూడా ట్రాన్స్పరెంట్గా పోవాలి, ఎక్కడ ఇబ్బందులు జరగకుండా క్రికెట్ అభిమానులకు న్యాయం జరిగే విధంగా. అంటే స్వతహాగా 2,000 టికెట్ 8,000 కొనడం ఏంది? 2,500 వాళ్ళే కొనుక్కొని ఎవడో ఒక్కడే 50 టికెట్లు 100 టికెట్లు బ్లాక్ చేసుకొని 8,000 10,000 అమ్ముకోవడం ఏంది? ఆధార్ సిస్టమ్ పెడతారా?